కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బస్టాండ్లు దొంగతనాలకు ప్రధాన కేంద్రాలుగా మారుతున్నాయి. రద్దీ సమయంలో బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చోరీలు తమ పనిని సులువుగా కానిస్తున్నారు. ప్రయాణికుల బ్యాగులు, బంగారం, పర్సులు, సెల్ ఫోన్లను క్షణాల్లో మాయం చేస్తున్నారు. బాధితులు జరిగిన నష్టం తెలుసుకునే లోపే అక్కడి నుంచి జారుకుంటున్నారు దుండగులు. ఇంతటి దారుణాలు జరుగుతున్న బస్టాండ్ లాంటి కీలకమైన చోట్ల నిఘా నేత్రాల అవసరం ఎంతో ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న 2 ప్రధాన బస్టాండ్లలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్తగా వచ్చే వారిపై నిఘా పెట్టాల్సిన బస్టాండ్ ప్రాంతాల్లో నిఘా నేత్రాలు పటిష్టంగా లేకపోవడం ప్రభుత్వ వైఫల్యంగా మారుతుంది. దీంతో ప్రయాణికుల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇక జిల్లాలోని ప్రయాణ ప్రాంగణంలో 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. గతంలో పోలిస్తే బస్సులు, ప్రయాణికుల సంఖ్య పెరగడంతో మరో 5 ప్లాట్ఫామ్స్ వరకు విస్తరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి నిత్యం దాదాపు 5-6 వేల వరకు ప్రయాణికుల రాకపోకలు సాగిస్తుంటారు. గత నెలలో మహారాష్ట్ర నుంచి ఆసిఫాబాద్కు వచ్చిన ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి నగలు చోరీకి గురయ్యాయి. ఇలా తరచూ ఇక్కడ చోరీలు జరుగుతుండటంతో బస్టాండ్ ప్రాంగణ చుట్టూ కెమెరాలు ఉండాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత కీలకమైన బస్టాండ్లో ఒకచోట మాత్రమే పోలీస్ శాఖ 2 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అవి కూడా కొంతవరకే కవర్ చేస్తున్నాయి. దీంతో చోరీలు జరిగినప్పుడు నిందితులను పట్టుకోవటం పోలీసులకు సవాలుగా మారింది. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ జరిగే నష్టాలను ఆపలేకపోతున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి జిల్లాలోని ప్రయాణ ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు, ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు. తర్వాత ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పడిన తర్వాత మన ఆసిఫాబాద్ బస్టాండ్కి ప్రయాణికుల రాకపోకలు ఎక్కువైనాయి. ప్రస్తుతం 5 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మన దగ్గర. ఇంకొక 5 ప్లాట్ఫామ్స్ ఎక్స్టెన్షన్ జరపడానికి కూడా మా యొక్క టీజీఎస్ఆర్టీసీ ఎస్టిమేషన్ తయారు చేసింది. ఆ ప్రాసెస్లో